హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రభావతి డైరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే చికెన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. అది ఫస్ట్గా కొంచెం చికెన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ బాయిల్ అయిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త పసుపు, చిటికెడు వేసి ఎక్కువే లేదు, తర్వాత ఉప్పు సరిపడంత, రుచికి సరిపడంత ఉప్పు, తర్వాత కారం, తర్వాత కాస్త జీలకర్ర. దాంట్లో కారంలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను, జీలకర్ర కాస్త, తర్వాత జీలకర్ర పొడి వేసాను, ధనియాల పౌడరు, తర్వాత ఏమో బియ్యం పిండి వేసాను. కార్న్ఫ్లోర్ వేయలేదు దీంట్లో, బియ్యం పిండి వేసాను నేను. కాస్త లైట్గా గరం మసాలా పౌడర్ వేసాను. వేసిన తర్వాత వీటికి అన్నిటికీ కలిపి కాస్త నిమ్మరసం కూడా వేస్తే బాగుంటుంది కదా, కొంచెం పులుపులుగా ఉంటుంది తినటానికి. అందువల్ల నిమ్మరసం కూడా వేసాను. వేసి దానిలోనే కాస్త బ్రెడ్ క్రమ్స్ కూడా వేసాను. ఎందుకనంటే ఇలా కొంచెం క్రిస్పీగా అట్లా ఉంటుంది కదా, అందుకని బ్రెడ్ క్రమ్స్ కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఎగ్, ఒకటి ఫుల్ ఎగ్ వేసేసాను. అది ఓన్లీ వైట్ అవన్నీ కాకుండా ఫుల్ ఎగ్ వేసాను. అవన్నీ వేసేసి ఒక్కసారి నేను శుభ్రంగా కలిపాను. నేనేంటంటే ప్రతిదీ కూడా చేత్తోనే కలుపుతాను ఫ్రెండ్స్. ఎందుకనంటే అన్ని మసాలాలు మన ఐటమ్కి బాగా ఫుల్గా పడతాయి. స్పూన్స్తో వేయటం, స్పూన్తో కలపటం వల్ల ఒక్కొక్క చోట అట్లాగా ముద్దల మసాలా అట్లాంటిది ఏమైనా ఉంటే ముద్దలుగా ఉండిపోద్ది. అందువల్ల చేత్తో కలిపితే ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది మసాలా అనేది. ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత కొంచెం డ్రైగా ఉంది కదా మసాలా, ఇంకా మనకి పట్టిందా లేదా అన్నట్టుగా డౌట్గా ఉంటే లైట్గా కాస్త వాటర్ దాంట్లో చేతిలో వేసుకొని స్ప్రెడ్ చేయాలి. దీంట్లో ఏమి ఫుడ్ కలర్స్ వేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుడ్ కలర్ వేయటం వల్ల మనకి టెంప్టింగ్గా ఉంటుంది, కానీ కాకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి నేను వేయట్లేదు. ఓన్లీ మన హోమ్ మేడ్ వాడిన పౌడర్లే వాడుతున్నాను, బయట ఏమీ వాడట్లేదు. అన్ని మసాలాలు కానీ ప్రతిదీ కూడా మన ఇంట్లో తయారు చేసినవే. ఇట్లా చేసేసి నేను ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే మసాలా అంతా దాంట్లో పడుతుంది కదా, అందుకని పక్కన పెట్టుకున్నా. ఈ పక్కన పెట్టిన దీన్ని తర్వాత అంటే దానికి కొంచెం ఆయిల్ కలుపుకుంటే బాగుంటుంది. నేను ఎందుకంటే ఆయిల్ వేయలేదు, ఎగ్ వేసాను కాబట్టి నేను దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. అందుకని మీ ఇష్టం, ఎగ్గు లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. అట్లా కలిపేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. దీన్ని మసాలా అంతా దానికి పడుతుంది. అప్పుడు స్టవ్ వెలిగించి అరగంట తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అట్లా అంటే నేను ఎక్కువ ఆయిల్ కూడా పోయిన ఫ్రెండ్స్ దీనికి. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మళ్ళీ దేనికి వాడాలి, రెండో వంటకు వాడాలా, పడేయాలా, ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి. అదే కాస్త మీడియంగా పోసుకున్నాం అనుకోండి, ఇటు దీనికి సరిపడా ఉంటుంది, ఇంకొంచెం మిగిలితే ఏమైనా వేస్ట్ అవ్వదు కదా, దాంట్లో ఏమైనా కొంచెం పౌడర్ లాంటిది ఏమైనా ఉంటుందో అది తీసేయవచ్చు మనం. ఇట్లాగా వేడైన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్క దాంట్లో జార విడిచామనుకోండి, ఈవెన్గా ఉంటుంది. ముద్దలుగా వేయకుండా 2-3 ముక్కలు జాయింట్ చేసి అట్లా వేయకుండా చక్కగా విడివిడిగా ఒక్కొక్కటే వేసుకున్నామంటే చక్కగా, అంటే దాంట్లో ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసిన ఒక 2 minutes అట్లా వదిలేసి తర్వాత కలుపుకోవాలి. వెంటనే కలిపితే ఏంటంటే బాండీకి అతుక్కుపోద్ది. అందువల్ల మొత్తం ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇదంతా కూడా లో ఫ్లేమ్లో కాదు మీడియంలో అట్లా పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. హైలో పెట్టామనుకోండి పైన అంతా కూడా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. దాంట్లో కూడా లోపల వరకు క్రిస్పీగా బ్రెడ్ క్రమ్స్ వేసాం కదా, తొందరగా మాడిపోద్ది. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం నేను ఫస్ట్ కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత వేరే గిన్నెలో సర్వ్ చేసుకుందాం కదని ఫస్ట్ ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నా. చూసారా, నేను ఆయిల్ చాలా కొంచెం వేసాను, అందువల్ల అట్లాగా. తర్వాత లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.
బాయ్.